శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు, మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మేల మాసం, వైశాఖ మాసము, ఈ యొక్క మాసంలో మనకు మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ముందుగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి. ఈ యొక్క మేషరాశి యొక్క సంచారం చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రవి, అట్లానే బుధుడు మే 6 నుంచి బుధుడు మేషరాశి సంక్రమణం చేస్తున్నాడు, మేషంలోకి వస్తాడు. అలానే రవి మాత్రము 14వ తారీఖు నుంచి వృషభంలో సంక్రమిస్తున్నారు. అలానే మిగతాటువంటి గురువు కూడా మిథున రాశిలోకి మే 14 నుంచి సంచరిస్తున్నారు. మే 18 నుంచి రాహుకేతువులు ఈ యొక్క కన్య నుంచి సింహానికి కేతువు, అలానే రాహువు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని శుక్రులు ఇరువురు కూడా మీనంలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రవి సంచరిస్తున్నాడు కాబట్టి రాజకార్యాలు, రాజదర్శనము, తద్వారా మీకు తగిన విధానంగా లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. అలానే మేషరాశి వారికి జన్మస్థ ద్వితీయంలో బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం కలిగి బుద్ధి కుశలత, కౌశలం, నైపుణ్యాలు, వివిధ క్రియేటివిటీతో కొత్త కార్యక్రమాలు చేపడతాం. వ్యాపారంలో కొంత మెలకువలు నేర్చుకోవటం. అలానే బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబంలో కూడా మీ యొక్క బుద్ధి కుశలత, కౌశలాన్ని మెచ్చుకోవటం జరిగే అవకాశం ఉంది. అట్లానే తృతీయంలో గురువు సంచరిస్తున్న సమయంలో గురువు తృతీయంలో ఉండడం వల్ల ముఖ్యంగా కార్యానుకూలము, కొంతవరకు ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలానే సొంత వాళ్లే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చతుర్థంలో కుజుడి వల్ల అకారణ వైరాలు, యంత్రిక సంబంధమైనటువంటి పరికరాలతో జాగ్రత్తగా ఉండడం, పైత్య ప్రకోపము, అనారోగ్యము, అలానే బంధువైరాలు కలిగే అవకాశం ఉంది. పంచమందు కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మంత్రోపాసన దీక్ష,
తదేకంగా ఏకాగ్రతతో కొన్ని మంత్రోపాసన చేస్తే మంచిదైనటువంటి సూచన. సంతానం వల్ల కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశము. ఇలా పంచమస్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు కూడా మీకు ఏకాదశంలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉంది. విదేశీ పెట్టుబడులు, విదేశీ విద్య, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలానే పెద్దల సోదర భావంతో పెద్దవారై ఉన్నట్లయితే వారి మీద సానుకూల స్పందన ఉంటుంది. ముఖ్యంగా కంటికి, చెవికి, ఉదర సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే భుజాలు కూడా సంబంధించిన నొప్పులు ఉంటాయి. హృద్రోగులకి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది దాని యొక్క ఆరోగ్యాన్ని. అలానే శని శుక్రుడు 12లో ఉండడం వల్ల ఏలినాటి శనిప్రభావం వల్ల నిరాశ నిస్పృహలు, తలంచిన కార్యాలు, ముఖ్యంగా పాదాలకు సంబంధించిన నొప్పులు విపరీతంగా ఉండడము. అలానే ఈ యొక్క 12లో శుక్ర సంచారం వల్ల కొత్తదైనటువంటి ఆలోచనలు, నూతనమైన కార్యక్రమాలు, విందులు, వినోదాలు, విలాసాల జీవితం గడపడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి విశ్వసహస్రనామ పారాయణము, అలానే గురు అనుగ్రహం పొందడానికి దత్తాత్రేయ స్వామి గుడికి, సాయిబాబా గారి, నాగవదేవ స్వామి గుడికి కానీ సచరిత్ర పారాయణ చేయడం కానీ సచ్చరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శ్రీ గురు దర్శనం చేసుకోవటం, గురుక్షేత్ర దర్శనం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి ప్రతికూల గ్రహంగా ఉన్నటువంటి కుజుడికి దానము జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.